ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్న చక్కటి మాటలు వినండి, ఆత్మీకంగా బలపడండి, దేవునిలో బలపరచబడండి, క్రీస్తు వైపు చూడండి. ఇంకా మారు మనసు రక్షణ లేని బిడ్డలు, ఇది రక్షణ దినం. మీ హృదయాన్ని క్రీస్తుకు సమర్పించుకోండి. ప్రతి దినం ప్రొద్దున సాయంత్రం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు లైవ్ ఈ దినం వాగ్దానం. మీ అందరూ దేవునిలో బలపడాలి. మీకు మాకు పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ ఇచ్చిన ప్రభువు తట్టు మనం చూడాలి. దానికి కాబట్టి ఈరోజు ఏదో ఆశీర్వాదాల కొరకు కాదు, కానీ దేవుని వెంబడించేది ఆత్మీయత కొరకు, దేవుని నిత్యరాజ్యం కొరకు. ఈ లోకంలో కూడా మనకు తోడుగా ఉంటాడు. ఇంకా మారు మనసు హృదయాల్లో క్రీస్తుకు మీ జీవితాన్ని ఇవ్వండి. ఒకే ఒక్క మాట నేను చదువుతున్నాను, ప్రభు తట్టు మీ హృదయం తిప్పి వినండి. చక్కటి మాట, దేవుని వాగ్దానం. మరి లూకాసు వార్త 7వ అధ్యాయం అద్భుతమైన మాట 15వ చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతనిని తల్లికి అప్పచెప్పాను. ఎంత అద్భుతమైనది కదండి. దేవుడు ఎంత అంటే పాడి మీద మోస్తున్న వ్యక్తిని చిన్నవాడిని లేపాడు ఆయన. ఆ తల్లి ఏడుపు చూసి ఆ దారికి వెళ్తూ ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. చిన్నవాడలే, నీ సమస్య పారిపోబోతుంది నీ దగ్గర నుంచి. నీ సమస్యకి అది ఏదైనా కానీ దేవుడు జీవం ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబంలో తృణీకరించబడి, నష్టపరచబడి, అవమానపరచబడి పోరాటాల మధ్యలో ఉన్నారేమో, మరణము, బాధ, చింత నీకుందేమో. నీ సమస్య నీ నుండి పారిపోబోతున్నది. ఈరోజు వాగ్దానం, ఈ సమస్య నీ వద్ద నుండి పారిపోబోతున్నది. కాబట్టి ధైర్యంగా ఉండు. జీవమీయబోతున్నాడు దేవుడు నీకు, నీ కుటుంబాన్ని స్టాండ్ చేయబోతున్నాడు. ఈరోజు ఆ వాగ్దానం నీ కొరకే. లేచిన్నవాడా అన్నట్టు నువ్వు లేస్తావు. నీ సమస్య పారిపోద్ది, జీవం ప్రవేశిస్తుంది. నీ కుటుంబాన్ని, ఆత్మీయ జీవితాన్ని, నీ ఆర్థిక విషయాలు అన్నీ దేవుడు కట్టబోతుండగా అందరం కలిసి ప్రభుతో థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని ఒక రక్షణ, రోగులకు స్వస్థత, పాపులకు విడుదల, మానసిక ఒత్తిళ్ళు ఉన్న వారికి అప్పుల బాధ, ఆర్థిక బాధ, కుటుంబ పోరాటాలు, నానావిధ కట్లు తెంచి దీవించండి. ఇతర దేశాలు మా ప్రియులు ఎందరో ప్రభా, మరి ఏ సమస్య, భార, దుఃఖంలో ఉన్న విడిపించి నీ నామాన్ని గొప్ప చేసుకొని ఆశీర్వదించి వర్ధిల్ల చేసి ఒక ఉద్యమం ఇతర దేశాలు లేపి భారతదేశంలో ఉద్యమం, మా ప్రజలందరికీ క్షేమం, మరణకరాలు, రోగాలు, వ్యాధులు, సమస్యల నుంచి మా ప్రజలందరినీ విడిపించి సేవకులకి, సేవకురాళ్ళకి, కుటుంబాలకి ఐక్యత, ఉజ్జీవాన్ని ఇవ్వండి అయ్యా. కుటుంబంలో ఎవరెవరికి ఏ సమస్యలను విడిపించండి. కల్వరి మినిస్ట్రీని ఉజ్జీవముతో నింపి పరిశుద్ధాత్మ కుమ్మరింపు. ఆదివారాలు సంఘాలకి మా ఆత్మీయులందరూ సమకూర్చబడి మేమందరం కలిసి నిన్ను ఆరాధించాలి. కాబట్టి ప్రభా,